పట్టణమంతా వెలుగులతో మెరిసిపోతోంది. సంగీతం, నవ్వులు, విందులు. ఆ పెద్ద ఇంట్లో ధనవంతుడు తన స్నేహితులతో ఆనందంగా కూర్చున్నాడు. బంగారు పాత్రల్లో విందు, ఖరీదైన వస్త్రాలు, అతని ముఖంలో గర్వం. కాని అదే గుమ్మం బయట లాజరు నిశ్శబ్దంగా పడుకుని ఉన్నాడు. అతని కళ్లల్లో ఆకలి, శరీరం మొత్తం గాయాలు, చలివల్ల వణుకుతున్న చేతులు. ఇంటి లోపల నుంచి వచ్చే ఆహార వాసన అతని గుండెను మరింత ముక్కలు చేసింది. ఒక్క ముక్కైనా దొరికితే చాలు అని అతని కళ్ళు వేడుకున్నాయి. కాని ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ అతని కోసం తెరుచుకోలేదు. మనుష్యులు నవ్వుతూ వెళ్ళిపోయారు. ఎవ్వరూ అతన్ని చూడలేదు. కుక్కలు మాత్రమే వచ్చి అతని గాయాలను నాకాయి. అవి చూపిన దయ కూడా మనుష్యులు చూపలేదు. ఆ రాత్రి లాజరు ఆకాశం వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఏడ్చాడు. దేవుడా, నన్ను మర్చిపోయావా? అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. కొద్ది రోజుల తర్వాత లాజరు చివరి శ్వాస తీసుకున్నాడు. అతను చనిపోయినప్పుడు పట్టణం ఆగలేదు. ఎవ్వరూ ఏడవలేదు. ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. కాని పరలోకం మాత్రం ఆగింది. దేవదూతలు దిగివచ్చారు. అతన్ని ప్రేమగా ఎత్తుకుని అబ్రాహాము ఒడిలోకి తీసుకెళ్లారు. మీ హృదయాన్ని తాకి ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.